మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటూ ఉంటారు కదా, అసలు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి తెలుసుకుందాం. మనతో ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్ బిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్, ఏఎఫ్ అండ్ గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే ఉదయ్. సార్, అసలు ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి యాక్చువల్లీ? అండ్ సాధారణ ప్రజలు, సాధారణ మహిళలు ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందే ఛాన్సెస్ ఉన్నాయా అసలు? ఎస్పెషల్లీ మహిళలనే కాదమ్మా, మనం చెప్పేది అందరి గురించి. మహిళలు, మధ్యతరగతి ప్రజలు, యూత్, ఎవ్రీ పర్సన్కి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నది నా ఉద్దేశం. మీ దృష్టిలో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫినాన్షియల్గా నేను ఖర్చు పెట్టుకోవడానికి, నేను సంపాదించుకోవడానికి, అంటే నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఫ్రీగా అన్నీ నావి నేను ఏం లేదమ్మా. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ మీకు శాలరీ వస్తుంది, 1st తారీఖు. మీరు ఇంట్లో పడుకున్న శాలరీ వచ్చేయాలి మీకు. ఎవ్రీ మంత్ శాలరీ వచ్చేయాలి. మీ అమ్మగారికి, నాన్నగారికి మీరు ఒక ఇల్లు కొనియాలి. మీ కిడ్స్ ఎడ్యుకేషన్కి, అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఇబ్బంది పడకూడదు, హ్యాపీగా చదివించాలి. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫారిన్ టూర్స్, మీకు నచ్చిన ప్రదేశానికి ఇబ్బంది లేకుండా వెళ్ళి రావాలి. ఇదంతా ఇట్స్ యువర్ మనీ, మీ డబ్బు, మీ జీవితం, ఇట్స్ యువర్ లైఫ్. టేక్ కంట్రోల్. మీ డబ్బుని మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు మళ్ళిస్తారా, లేదు హ్యాండ్ టు మౌత్, వచ్చినాయి ఖర్చు చేసాము, మళ్ళీ ఎప్పటికప్పుడే కష్టపడాలి, మీ ఇష్టం. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే అమ్మా, ఎవ్రీ మంత్ మనం, ఇప్పుడు మీరు ఉదయం లేవగానే 9-10 కల్లా రెడీ అయిపోయి ఆఫీస్కి రావాలి. మీకు ఇష్టమైతేనే రావాలి ఆఫీస్కి. మీరంటే మీరు కదా, నేను చూసే ప్రజల గురించి. ఇష్టమైతేనే రావాలి. డబ్బు కోసం, డబ్బు మీకోసం పనిచేయాలి. ఇప్పుడు వారెన్ బఫెట్ గారు, చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరు ఉన్నారు. వాళ్ళు 85-90 ఇయర్స్లో కూడా పనిచేస్తున్నారు చాలామంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, లక్షల కోట్లకు అధిపతి. అదానీ గారు, వీళ్ళంతా వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడో ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందారు, వాళ్ళు ఇష్టం కాబట్టి చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం యూత్కి ఇచ్చే సందేశం ఏమిటంటే, మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎంప్లాయీ అంటే మీరు కష్టపడితే, మనకు చిన్నప్పటి నుంచి చదువుల్లో నేర్పించేది ఏమిటంటే, బాగా చదువుకో, ఒక ఉద్యోగం తెచ్చుకో, ఎంప్లాయీ అవ్వు. అవును. బాగా చదువుకో, ఒక బిజినెస్ పెట్టుకో. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్. లెఫ్ట్ సైడ్, నా లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయిడ్, నా రైట్ సైడ్ బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. ఈ మైండ్ సెట్ మనం వరచుకోవాలి. బిజినెస్ ఓనర్స్ అంటే మన కింద 100 మందో, 200 మందో, 300 మందో పనిచేస్తే మనకు డబ్బు వస్తుంది. అయితే బిజినెస్ ఓనర్స్లో ఫెయిల్ కూడా అవుతారు కొంతమంది. సక్సెస్ ఫెయిల్ సెకండరీ. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, యూత్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే, యూత్ కానీ, జెడ్, మహిళలు, ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలు ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే, మనం బిజినెస్ ఓనర్స్ అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. అంటే మనము ఒక కొటక్ బ్యాంక్ పెట్టవచ్చు, పెట్టలేకపోవచ్చు. ఒక యాక్సిస్ బ్యాంక్ పెట్టవచ్చు, పెట్టలేకపోవచ్చు. కానీ ఆ బిజినెస్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు, ఎకానమీలో ఓనర్స్ అవ్వచ్చు. సో ఇన్వెస్టర్గా మారచ్చు. ఓకే. మీరు సేవర్స్గా ఉండకుండా, మనం చెప్పే ఎడ్యుకేషన్ ఏమిటంటే, కేవలం ఎఫ్డీల్లో సేవ్ చేస్తూ, ఎండోమెంట్ పాలసీస్ తీసుకుంటూ, రిస్క్ తీసుకోను అనుకుంటూ సేవర్స్గా ఉంటే మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ రాకపోవచ్చు. కేవలం సేవింగ్ చేస్తే కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికి వస్తుందంటే, బాగా సక్సెస్ అయ్యి, ఇప్పుడు ఎడ్యుకేషన్లో బాగా సక్సెస్ అయ్యారనుకోండి, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 అయ్యారనుకోండి, వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కానీ వాళ్ళకి మిగులుతుంది. లేదు సినిమా ఫీల్డ్ కానీ, డైరెక్షన్ ఫీల్డ్ కావచ్చు, ప్రొడ్యూసర్స్గా
బిజినెస్లో టాప్ బిజినెస్లో సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళు ఎఫ్డీలు చేసుకున్నా కానీ వాళ్ళకి పే చెక్ వస్తుంది, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. కానీ ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలు ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే మీ డబ్బుని మీరు పనిలో పెట్టమని మనం పదే పదే చెప్తున్నాం. ఒకసారి మీ చేతిలోకి వచ్చిన డబ్బుని మీ ఇంటి అవసరాలే కాకుండా ఇంటికి వాడతాం, బాగుంది, ఇంటి అవసరాలతో పాటు ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించమని నేను ప్రజలకు చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్లో మీకు రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడంటే మనం ఎకానమీలో కన్జ్యూమర్గా ఉంటున్నాం, ఎకానమీలో ఓనర్షిప్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారమ్మా, సిమెంట్ కన్జ్యూమర్, స్టీల్ కన్జ్యూమర్, బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. ఇంట్లో మీకు ప్రతి వస్తువు అంటే ఎలక్ట్రిక్ స్విచ్ల దగ్గర నుంచి, ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర నుంచి ప్రతి దానికి మీరు కన్జ్యూమర్, కానీ ఓనర్షిప్ తీసుకోమంటున్నాం ఎకానమీలో. అయితే ఇక్కడ ప్రజలు మిస్టేక్ చేస్తుంది ఏమిటంటే, అంటే ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలు, మనం కన్జ్యూమర్లో ఓనర్ అవ్వమంటే నథింగ్ బట్ క్యాపిటల్ మార్కెట్స్లో ఓనర్ అవ్వండి, కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి అని చెప్తున్నాం. ఒక కంపెనీ 2 కంపెనీలు తీసుకుంటున్నారు, అది మంచిదేనా? ఆ కంపెనీ సక్సెస్ అయితే మంచిదే, మీకు కోట్లు వస్తాయి. అన్ఫార్చునేట్గా ఆ కంపెనీ దెబ్బతింటే మీకు డబ్బులు పోతాయి. నా ఉద్దేశం ఏమిటంటే మధ్యతరగతి ప్రజలు ఎస్పెషల్లీ నష్టపోకూడదు. సో అందుకని నేనేం చెప్తున్నానంటే కొన్ని కంపెనీస్లో, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. రెండవది ఏమిటంటే ఎప్పుడు కూడా ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే, అంటే మనం చెప్పుకునేది రావాలంటే అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్క ఓనర్షిప్పే తీసుకోవాలా, ఓనర్షిప్ తీసుకోండి. ప్లస్ కొంచెం అంటే మనం భోజనం చేస్తున్నప్పుడు ఒక పప్పే కాకుండా, ఒకే సాంబారే కాకుండా, ఒకే పచ్చడి కాకుండా డైవర్సిఫైడ్ ఎలా పెట్టుకుంటామో మన భోజనంలో, అలా మీ ఇన్వెస్ట్మెంట్లో కొంత పోర్షన్ గోల్డ్ పెట్టుకోండి, కొంత పోర్షన్ డెట్ అంటే బాండ్స్, ఎక్కువ మేజర్ పోర్షన్ ఈక్విటీస్ కూడా మనం ఏం చెప్తున్నామంటే మీ సొంత నాలెడ్జ్తో కంపెనీస్లో ఓనర్షిప్ కాకుండా ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా ఓనర్షిప్ తీసుకోండి. గోల్డ్, డెట్ అండ్ ఆల్సో ఈక్విటీస్ అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, చిన్న వ్యక్తులు రియల్ ఎస్టేట్ కొనలేరు కదా, ల్యాండ్స్ కానీ కమర్షియల్. రీట్స్, RIETS, ఇన్విట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని. ఇప్పుడు మనం 100 రూపాయలు పెడితే కూడా మన కోసం కమర్షియల్ కాంప్లెక్స్లు వడ్డీ ఇస్తాయి, మనకి 10,000 పెడితే కూడా వడ్డీ ఇస్తాయి. అంటే రీట్స్, ఇన్విట్స్ సెబీ దగ్గర లిస్ట్ అయి ఉంటాయి, మీకు వడ్డీ వస్తుంది. ఓకే. సో మనం ఏమంటున్నామంటే అమ్మా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ డబ్బు, మీ జీవితం మీకోసం పనిచేయాలి. అంటే డబ్బుని మీరు ఫస్ట్ కొంతకాలం పనిలో పెట్టండి. ఒక్కసారి మీరు అంటే ఇప్పుడున్న మధ్యతరగతి ప్రజలు ఇప్పుడున్న పరిస్థితిలో 1 కోటి నుంచి 5 కోట్లు చూస్తే ఎవ్రీ మంత్ పే చెక్, శాలరీ ఇట్లా మీకు మెసేజ్ వస్తుంది. ఎవ్రీ మంత్ మీకు 1,00,000 రూపాయలు పడుతుంది. కోటి అనుకోండి, ఎవ్రీ మంత్ 80,000 నుంచి 1,00,000 రూపాయలు లైఫ్ లాంగ్ వస్తుంది. ఇది ఫినాన్షియల్ ఫ్రీడమ్. సో మనం ఈ క్రమంలో ప్రజలను గైడ్ చేసేది ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ వైపు రండి, ఎకానమీలో ఓనర్స్ అవ్వండి. రాంగ్ వాటికి వెళ్ళొద్దు, అంటే బెట్టింగ్ యాప్స్కి వెళ్ళొద్దు, రమ్మీలకి వెళ్ళొద్దు, క్రిప్టోలకి వెళ్ళొద్దు. క్రిప్టోలు దేశంలో అన్రెగ్యులేటెడ్. నాకు ఒక అతను ఫోన్ చేశాడు, క్రిప్టోలో 30 లక్షలు పెట్టాడు, గవర్నమెంట్ టీచర్, అతని ఫ్రెండ్ టీచరే పెట్టాడని ఇతను పర్సనల్ లోన్ తీసుకొని పెట్టాడు. పెడితే ఆ యాప్ ఇప్పుడు పనిచేయట్లేదు. ఎవరైతే పెట్టించాడో యూకేలో ఉంటాడు కదా, అతను ఫోన్ చేస్తే నీ దిక్కున్న దగ్గర చెప్పుకున్నాడట. సో క్రిప్టోలు ఇలాంటి వద్దు. తర్వాత ట్రేడింగ్ కూడా, ట్రేడింగ్ సెబీ అండర్లో ఉంటుంది, ట్రేడింగ్ పర్పస్ వేరే. ట్రేడింగ్ కూడా ఏమిటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే అమ్మా, స్టాక్ మార్కెట్లో తొందరగా డబ్బులు సంపాదించాలంటే ట్రేడింగ్లో సంపాదించవచ్చు, కానీ సక్సెస్ రేట్ తక్కువ. 100కి 2-3 మంది, 4-5 మంది సక్సెస్ అవుతారు. హై నాలెడ్జ్. ట్రేడింగ్లో ఏంటంటే మొత్తం డబ్బులు ఎరువడే అవకాశం ఉంది. అందుకని నేను ట్రేడింగ్ కూడా వద్దంటున్నాను. సేవర్స్గా కూడా ఉండకండి, ఇన్వెస్ట్మెంట్ రండి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటి, మీరు ఎంత తక్కువనే పెట్టండి, లాంగ్ టర్మ్ ఉండాలి. మొదటి సూత్రం ఏమిటంటే లాంగ్ టర్మ్ ఉండాలి.
రెండవది ఏమిటంటే షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ రిస్క్ ఉండదు, అసెట్ అలికేషన్ ఉండాలి. మూడవది ఏమిటంటే మీరు ఎందుకోసం వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్కి కేవలం రిటర్న్స్ కోసం వస్తున్నారా, లేదంటే లైఫ్ లాంగ్ ఇన్కమ్ పే చెక్ అంటే జీతంలాగా కావాలా. మీరు ఒక లక్ష్యం ఆధారంగా వస్తే అంటే రిటైర్మెంట్ లైఫ్ లాంగ్ మీకు ఒక 15 ఏళ్ళతో జీవితకాలం ఇంట్లో కూర్చున్న జీతం రావాలా, లేదా పిల్లల చదువులు హ్యాపీగా వెళ్ళాలా, లేదా ఒక డ్రీమ్ హౌస్ కొనాలా, ఈ క్రమంలో వస్తే ఇన్వెస్ట్మెంట్ని మనం ఎంకరేజ్ చేస్తాం. అది ఫినాన్షియల్ ఫ్రీడమ్. సాధ్యమేనంటే ఎకానమీలో ఓనర్స్ అయితే సాధ్యం. అంటే మనం ఎకానమీలో ఓనర్స్కే ఉండకుండా కొంత బాండ్స్ తీసుకోండి, కొంత గోల్డ్ తీసుకోండి, కొంత రీట్స్ అండ్ ఇన్విట్స్ కూడా తీసుకుంటే, అసెట్ అలికేషన్ తీసుకుంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ 10 to 15 ఇయర్స్లో ఖచ్చితంగా మీరు చేరుకుంటారు. ట్రై చేయమని నేను మన ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి మంచి అవేర్నెస్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.